హాయ్ అండి, ఇది మూడో రోజు బతుకమ్మ. ఆరెంజ్ కలర్ చీరలు అయితే కట్టుకపోవాలన్నారు. ఎప్పటికప్పటికైతే ఫోటోలు పెడతారు ఏ కలర్ చీర కట్టుకురావాలని. కాకపోతే ఉన్నోళ్ళు కట్టుకపోతారు, లేనోళ్ళు వేరే చీర కడతారు. ఆరెంజ్ కలర్ కట్టుకురావాలని అయితే చెప్పిళ్ళు. చెప్పుడు కాదు, ఫోటో పెడతారు, గ్రూప్లో ఫోటో పెడతారు, అది కట్టుకొని పోతారు. బతుకమ్మ అయితే ఎంత బాగా ఆడుతున్నారు. ఇంతకుముందు నేను పెట్టింది అయితే పింక్ కలర్ చారీలు అవి ఫస్ట్ రోజు మనం చిన్న బతుకమ్మ ఆడిన అందరం కదా. మళ్ళీ సెకండ్ రోజు పింక్ కలర్, ఈరోజు మూడో రోజు అయితే ఆరెంజ్ కలర్ చీరలు కట్టుకొని అయితే చాలా 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 బాగా ఆడిళ్ళు. నేనైతే పోలేదు. ఎందుకు పోలేదంటే పోతా అని చెప్పినా కదా. ఎందుకు పోలేదంటే అత్తమ్మ అయితే వచ్చింది, మా ఇంటికి వచ్చింది అత్తమ్మ దగ్గరనైతే ఎవరు లేరు. అందు గురించి అయితే నేను పోలేదు. మా సార్ నుంచి పోదాం అనుకున్నా కానీ మా సారు ఇల్లు పని కాడ అక్కడే ఉన్నాడు. నాకైతే ఇక వీలు కాలేదు. మరి పోతా అంటాను కానీ పోతలేదు. ఆ దేవుడు అయితే రప్పించుకుంటలేదు గౌరమ్మ నన్ను. మరి చూడాలి, ఈరోజన్నా రప్పించుకుంటుంది చూడాలి. నేను మా తమ్ముడిని చూడబోతానని అనుకున్నా కానీ ఆ రోజు తమ్ముడిని కూడా చూడబోలేదు. మా బిడ్డనైతే వచ్చినాక పోదామని అనుకుంటున్నా. నా బిడ్డ అయితే మామయ్యని చూసిరని పోదాము అమ్మ అని చెప్పింది. అందు గురించి అయితే తమ్ముడిని చూడడానికి నేను ఆగిపోయినా. ఇక చూడు, ఇక్కడ క్లబ్ హౌస్ అన్నట్టు, బయట ఆడితే అవన్నీ కుచ్చుకపోతాయి అని ఇక లాస్ట్ రోజు బయటనే ఆడతారు కానీ అని క్లబ్ హౌస్ని అయితే మంచిగా పెట్టుకొని క్లబ్ హౌస్ని ఆడుతున్నారు. ఎంత మంచిగా ఫోటో తీసుకున్నారో చూడండి. మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తారు అందరూ. కానీ ఎప్పుడో ఒకసారి కదా ఇట్లా ఎంజాయ్ చేసేది ఆడవాళ్ళు. అందు గురించి అయితే మనస్ఫూర్తిగా చెప్తాను, అందరూ ఎంజాయ్ చేయాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు కూడా ఆడుకోండి, ఎంజాయ్ చేయండి, సంబరంగా ఉండండి, సంతోషంగా ఉండండి. మనం ఇంట్లో ఉండి కొన్ని బాధలు పడే బదులు బయటికి వెళ్ళి నలుగుట్లా కలిసి సంతోషంగా ఆడుకునడం, మన మనసులో ఎన్ని ఆలోచనలు ఎన్ని ఉన్నా కూడా అవి కొట్టుకొని పోతాయి. ఉండవు, అవి మనకు అవి తెలియకుండానే పోతాయి. మీరు అందరూ సంతోషంగా ఆడుకోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టెన్షన్లు పడుకుంటా ఇంట్లో ఉండే బదులు నలుగుట్లా కలిసి బాధలు తీర్చుకునేది బెటరు. చూడండి ఎంత బాగా ఆడుతున్నారో. వయసు అన్నది ఏం లేదు, ముసలోళ్ళైనా ముడిగోళ్ళైనా పిల్లలైనా వయసులైనా అందరూ ఆడుకునే బతుకమ్మ ఇది. వాళ్ళు ఎగురుతాను చూడు, ఇది ఇట్లా ఎగురుతాను చూడు అస్సలు అనకూడదు. వాళ్ళకు కూడా ఎగురాలనిపిస్తుంది. వాళ్ళు ఇంకెప్పుడు ఎగురుతారు, వాళ్ళ వయసు అంతా అయిపోతుంది కదా. అందు గురించి అందరిని అయితే ఆ తల్లి, ఆ గౌరమ్మ తల్లి ఆశీర్వాదాలు ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిన్న పెద్ద ముసలు ముక్క అందరినీ చల్లగా చూడాలి గౌరమ్మ అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే. చూడండి ఎంత బాగుందో. వదనమ్మ అయితే ఫోన్ చేస్తా అన్నది చేయలేదు. ఫోన్ చేస్తే పోయేదాన్నేమో. ఇక నేను కొంచెం సడ్డమాలినట్టు అయినా, ఇక్కడ ఎవరు లేరు కాబట్టి అందు గురించి పోలేకపోయినా. నేను మరి ఈ రోజన్నా పోతానా పోనో, ఇక తల్లి రప్పించుకోదో తెలియదు. అత్తమ్మ దగ్గర ఎవరు లేరని అయితే కొంచెం అనిపిస్తుంది. ఎందుకంటే ఇల్లు మొత్తం వదిలిపెట్టిపోవాలంటే ఆమెకు చెవులు వినబడాయి. అందు గురించి నా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.